గౌరవనీయులైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్జీ, సుప్రీంకోర్టు, న్యూఢిల్లీ. దేశంలోని సీనియర్ సిటిజన్లకు గత 20 ఏళ్ల నుంచి న్యాయం జరగటం లేదు. న్యాయ వ్యవస్థ వైఫల్యం చెందింది. దేశంలోని సీనియర్ సిటిజన్లు నిరాశకు గురయ్యారు. సబ్జెక్ట్: చట్టాలను ఉల్లంఘించటం, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవటం, ఈపీఎఫ్ఓ ద్వారా చట్టవిరుద్ధమైన సర్క్యులర్లను జారీ చేయటం మరియు భారత ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవటం. తత్ఫలితంగా దేశంలోని సీనియర్ సిటిజన్లకు అన్యాయం జరగటం. గౌరవనీయులైన మేడం, సార్, భారత ప్రభుత్వ సంక్షేమ పథకమైన ఈపీఎస్ 95 యొక్క అధిక పెన్షన్ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గత 20 ఏళ్ల నుండి అమలు చేయటం లేదని మీ దృష్టికి అత్యంత వినమ్రంగా మరియు గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఒకదాని తర్వాత ఒకటిగా అనేక అక్రమ సర్క్యులర్లను ఈపీఎఫ్ఓ జారీ చేసింది. వాటి సంక్షిప్త వివరాలు ఈ కింద పొందుపరుస్తున్నాం. డిసెంబర్ 1, 2004 నాటి చట్టవిరుద్ధమైన సర్క్యులర్, జూలై 20, 2006 నాటి సర్క్యులర్ మరియు మే 31, 2017 నాటి సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రొవిజో ప్రకారం అధిక పెన్షన్ కోసం తమ ఎంపికలను ఉపయోగించుకోవటానికి ఉద్యోగులను అనుమతించలేదు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995లోని పేరా 11(3) ఉద్యోగులను అధిక పెన్షన్ ప్రయోజనాల నుండి దూరం చేసింది. 31 మార్చి 2016, 12 జూలై 2016, 4 అక్టోబర్ 2016 మరియు 4 నవంబర్ 2022 తేదీల్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు ఈ సర్క్యులర్లన్నీ చట్టవిరుద్ధం మరియు ఏకపక్షం అని ప్రకటించినవే. పైన పేర్కొన్న ఆదేశాలు, తీర్పులు ఉన్నప్పటికీ చట్టవిరుద్ధమైన సర్క్యులర్లను జారీ చేయటం మరియు న్యాయపరమైన వ్యాజ్యాలలో చిక్కుకోవటం వంటి చాలా చెత్త ట్రిక్స్ ప్లే చేస్తూ ఈపీఎఫ్ఓ ఉద్యోగులను అధిక పెన్షన్ ప్రయోజనాల కోసం అనుమతించడం లేదు. 2004 డిసెంబర్ 1 తేదీ కట్ ఆఫ్ డేట్ పేరుతో పేరా 11(3) ప్రకారం అధిక పెన్షన్ కోసం ఉద్యోగుల గ్రూప్ ఆప్షన్లను ఈపీఎఫ్ఓ అంగీకరించడం లేదు. ఈ కట్ ఆఫ్ డేట్ ఇష్యూ ఎట్టకేలకు ఆర్సీ గుప్తా కేసులో అక్టోబర్ 4, 2016న గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిష్కరించబడింది. ఉన్నత న్యాయస్థానం 10 స్పెషల్ లీవ్ పిటిషన్లను విచారించిన సందర్భాల్లో ఈపీఎఫ్ఓకి ఆప్షన్ కోసం ఎటువంటి కట్ ఆఫ్ తేదీని నిర్ణయించే అధికారం లేదని, అలాగే పేరా 11(3)లోని నిబంధన ప్రకారం ఉమ్మడి ఎంపికను ఇవ్వడానికి ఎటువంటి కాలపరిమితి లేదని పేర్కొంది. ఈపీఎఫ్ఓ 2004 డిసెంబర్ 1 తేదీ నుండి ఆర్సీ గుప్తా కేసులో తీర్పు వెలువడే వరకు ఉద్యోగుల ఉమ్మడి ఆప్షన్లను అంగీకరించలేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు సెప్టెంబర్ 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పదవీ విరమణకు ముందే వారి ఆప్షన్ ఇచ్చి ఉండాలి అని ఈపీఎఫ్ఓ అనడం హాస్యాస్పదం. ఈపీఎఫ్ఓ ఇప్పుడు అన్ని మునుపటి సర్క్యులర్లను చట్టవిరుద్ధంగా ప్రకటించిన తర్వాత 29 డిసెంబర్ 2022, 2023 జనవరి 25వ తేదీలలో 2 కొత్త సర్క్యులర్లను జారీ చేసింది. సెప్టెంబర్ 1, 2014 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పదవీ విరమణ కంటే ముందుగా ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఒక పక్క తమ సర్వీస్ కాలంలో ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి
ఇప్పుడు రిటైర్మెంట్కు ముందే చెప్పిన ఆప్షన్ను ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ఇది దేశంలోని ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు తీవ్ర అన్యాయం చేసిన సర్క్యులర్. ఇది ఈపీఎఫ్ఓ అధికారుల మోసం తప్ప మరొకటి కాదు. ఈ సర్క్యులర్లు అన్నీ గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలు, తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈపీఎఫ్ఓ అధికారులు భారత ప్రభుత్వ ఆమోదం లేకుండానే అటువంటి చట్టవిరుద్ధమైన సర్క్యులర్లను జారీ చేస్తూనే ఉన్నారు. ఇందుకు కారణం అటువంటి అధికారులపై భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోకపోవడమే. 2004 డిసెంబర్ 1 తేదీ, 2006 జూలై 20 మరియు 2017 మే 31 తేదీన ఇటువంటి చట్టవిరుద్ధమైన సర్క్యులర్లను జారీ చేయడం వలన ఉద్యోగులు తమ ఆప్షన్లను ఉపయోగించుకోవడానికి అనుమతించబడలేదు. దీంతో కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది. ఈ సర్క్యులర్లకు వ్యతిరేకంగా వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దేశంలో 2017 మే 31 తేదీ నాటి ఒకే ఒక సర్క్యులర్పై దాదాపు 1700 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగా నిధికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ఉద్యోగులకు చాలా అసౌకర్యం కలిగింది. అటువంటి అక్రమ సర్క్యులర్లను జారీ చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని మా కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది. ప్రత్యేకంగా 2017 మే 31 తేదీ సర్క్యులర్ విషయంలో భారత ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో ఏదైనా చర్య తీసుకోవాలి. 2022 డిసెంబర్ 29 మరియు 2023 జనవరి 25 తేదీ సర్క్యులర్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సర్క్యులర్లు మునుపటి అన్ని సర్క్యులర్ల కంటే ఎక్కువ వ్యాజ్యాలకు దారితీస్తాయి. దేశంలోని వృద్ధాప్య పేద పెన్షనర్లు తమ జీవితపు చివరి దశలో ఉన్నారు. మార్చి 31, 2016, జూలై 20, 2016 నాటి, అక్టోబర్ 4, 2016, నవంబర్ 4, 2022 తేదీల నాటి సర్క్యులర్లను గౌరవనీయమైన సుప్రీంకోర్టు స్క్వాష్ చేసినప్పటికీ ఈపీఎఫ్ఓ అధికారులు పట్టించుకోకపోవడాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాం. ఆర్సీ గుప్తా కేసులో తీర్పు వచ్చి దాదాపు 8 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అమలు కాలేదు. ఈ కాలంలో దాదాపు నిర్భాగ్యులైన 3.5 నుంచి 4 లక్షల మంది వృద్ధాప్య పింఛన్దారులు మరణించారు. ఇప్పుడు బతికున్న వృద్ధాప్య పింఛన్దారులు చనిపోయేలా చిత్రహింసలకు గురవుతున్నారు. కాబట్టి మా విన్నపం ఏమిటంటే, ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని మీరు చాలా దయ మరియు సానుభూతితో ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. పైన పేర్కొన్న గౌరవనీయమైన ఆదేశాలు, తీర్పుల అమలు కోసం సూచనలు, ఆదేశాలను జారీ చేయండి. పైన పేర్కొన్న చట్టవిరుద్ధమైన సర్క్యులర్లను జారీ చేసిన ఈపీఎఫ్ఓ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయండి. కేసులో మరియు న్యాయ ప్రయోజనాల కోసం తగిన ఆర్డర్, సూచనలు ఏమైనా ఉంటే జారీ చేయండి. ఇట్లు ప్రకాష్ పాఠక్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉద్యోగుల పెన్షన్ 1995 సమన్వయ కమిటీ.